డివైన్ వేస్ట్ కార్యక్రమాన్ని జీహెచ్ఎంసీ పరిధిలోని 6 జోన్లలో ప్రారంభించినట్లు స్వచ్ఛ భారత్ మిషన్ టీం లీడర్ యశస్వి తెలిపారు. ఇంట్లో ఉన్న దేవతామూర్తుల ఫోటోలను ప్రజలు ఎక్కడ వేయాలో తెలియని స్థితిలో ఉంటారని, వాటిని ఎక్కడ డిస్పోజ్ చేయాలో తెలియని వాళ్ల కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మేము ఈ డివైన్ వేస్ట్ అనే కార్యక్రమాన్ని జీహెచ్ఎంసీ పరిధిలో ఇవాళ 6 జోన్లలో మొదలుపెట్టాము. సో ఇది ఈ పాత ఫోటోలు, ఫ్రేమ్స్ ఏవైతే ఇంట్లో దేవతామూర్తులు ఉంటాయో వాటిని ప్రజలు ఎక్కడ పడేయాలో తెలియని స్థితిలో ఉన్నారు. అందరి ఇళ్లలోనూ ఇవి ఉంటాయి. సో దాన్ని ఎక్కడ డిస్పోజ్ చేయాలి, ఎలా పడేయాలి అని తెలియని వాళ్ళందరి కోసము ఇది ఒక ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ లాగా మేము జీహెచ్ఎంసీ తరఫున మొదలు పెట్టాము. దీన్ని మొట్టమొదటిగా జూన్ 6న శనివారం రోజు ఇస్కాన్ టెంపుల్లో స్టార్ట్ చేశాము. తర్వాత జూన్ 13న యూసుఫ్గూడలోని హనుమాన్ టెంపుల్లో టెస్ట్ చేశాము. సో ఆ రెండు గుళ్ళలో మేము చేసిన ఈ కార్యక్రమానికి వచ్చిన స్పందనని బట్టి ఇవాళ ప్రత్యేకంగా 6 జోన్లలో 6 టెంపుల్స్లో మేము స్టార్ట్ చేశాము. ఈ 6 టెంపుల్స్లోనూ మాకు టెంపుల్ కమిటీ నుంచి కానీ వాలంటీర్స్ నుంచి కానీ వచ్చే స్పందన చాలా మేము ఊహించని స్థాయిలో ఉందండి. సో చాలా బాగుంది. అండ్ వచ్చే వాళ్ళు కూడా చూసి మళ్ళీ వెళ్ళి ఇంటికెళ్ళి త్వరగా తీసుకొచ్చి ఇస్తున్నారు. మేము ఈ డివైన్ వేస్ట్ అనే కార్యక్రమాన్ని జీహెచ్ఎంసీ పరిధిలో ఇవాళ 6 జోన్లలో మొదలుపెట్టాము. సో ఇది ఈ పాత ఫోటోలు, ఫ్రేమ్స్ ఏవైతే ఇంట్లో దేవతామూర్తులు ఉంటాయో వాటిని ప్రజలు ఎక్కడ పడేయాలో తెలియని స్థితిలో ఉన్నారు. అందరి ఇళ్లలోనూ ఇవి ఉంటాయి. సో దాన్ని ఎక్కడ డిస్పోజ్ చేయాలి, ఎలా పడేయాలి అని తెలియని వాళ్ళందరి కోసము ఇది ఒక ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ లాగా మేము జీహెచ్ఎంసీ తరఫున మొదలు పెట్టాము. దీన్ని మొట్టమొదటిగా జూన్ 6న శనివారం రోజు ఇస్కాన్ టెంపుల్లో స్టార్ట్ చేశాము. తర్వాత జూన్ 13న యూసుఫ్గూడలోని